నీలాంజన సమాభాసం రవిపుత్రమ్యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇది శనైశ్చరుడికి సంబంధించినటువంటి శ్లోకం. ఇది ప్రతిరోజు మనం చదువుతూనే ఉంటాం, శనైశ్చరుడిని పూజ చేస్తూనే ఉంటాం. అయితే మన మనస్సులో ఏమని ఉంటుందంటే, శనైశ్చరుడు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఇది మనని అనేక రకాలుగా కష్టాల పాలు చేస్తుంది, మనం అనేక రకాలుగా దుఃఖం అనేటువంటి పొందేటువంటి పరిస్థితులను కల్పిస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజమేనా? కాదు, ఎంత మాత్రమూ కాదు. ప్రతి మనిషి యొక్క జీవితంలో అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని వస్తూనే ఉంటుంది. ఇది ఎందుకు వస్తాయి? మనిషి తన జీవిత గమనంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాడు, కొన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల వల్ల దెబ్బతింటూ ఉంటాడు. అయితే ఆ పరిస్థితులను అర్థం చేసుకోవటానికి, మన మేధస్సును మెచ్యూర్ అవ్వటానికి ఇటువంటి సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ యొక్క శనైశ్చరుడి పీరియడ్స్లో, అంటే వేలినాటి శనిలో కానీ, అర్ధమ శనిలో కానీ, ఈ యొక్క అష్టమ శనిలో కానీ ఏమవుతుందంటే, మనము శనైశ్చరుడు శిక్షిస్తున్నాడు అని అనుకుంటుంటాం. ఎంత మాత్రమూ కాదు. శనైశ్చరుడు ఎప్పటికీ ఎవరిని శిక్షించడు. ఆయన కఠినంగా శిక్షణ ఇస్తాడు. శిక్షణ ఇవ్వటమే ఆయన యొక్క విధి. ఎందుకు ఇస్తాడు అని అంటే, రాబోయే కాలంలో మనం సమర్థవంతంగా మన జీవితాన్ని నడపటానికి. అందుకని ఆయన ఇచ్చేటువంటి ఆ కఠినమైనటువంటి శిక్షణ. దీన్ని మనం అపార్థం చేసుకుని శనైశ్చరుడి వల్ల మనం కష్టాల పాలైపోతున్నామని వెంబేలు పడిపోతూ ఉంటాం. అలా ఎన్నటికీ కాదని మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది. చరిత్రలో మహా చరిత్రను సృష్టించినటువంటి వాళ్ళు, గొప్ప పండితులైనటువంటి వాళ్ళు ఈ యొక్క శనైశ్చరుడి వల్లనే జరిగింది. తర్వాత అనేక రకాలైనటువంటి వివాహాలు జరిగాయి, అర్థవంతమైనటువంటి సంసారాలు చేసేటువంటి పరిస్థితి, అద్భుతమైనటువంటి సంతానం కలిగినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా శనైశ్చరుడి వల్లే జరిగాయి. ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవటం వల్ల కూడా మనము ఎవరో గురువు చేస్తాడు, శుక్రుడు చేస్తాడు, ఆ గ్రహం చేస్తుంది, ఈ గ్రహం చేస్తుందని అటు అటు పరిగెత్తుతుంటాం. కానీ శనైశ్చరుని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఏకాగ్రతతో పూజించినట్టయితే ఆయన మనకిచ్చేటువంటి వరాలు అంతా ఇంత కాదు. ఇది మనం అర్థం చేసుకుంటే మాత్రం శనైశ్చరుడు అంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడం గాక భయపడం.